హాయ్ అండి. ఏంటండి బాబు ఈ సమ్మర్‌లోనే పెళ్ళిళ్ళు, పండగలు, తీర్థాలు అన్నీ వస్తుంటాయి. వెళ్ళకూడదు అనుకున్నా తప్పదు వెళ్ళాలి కొన్నాట్లకి. అలాగే ఈ మధ్యన ఏలూరు వెళ్ళామండి. ఏలూరు వెళ్ళే దారిలో హైవే పక్కన గరుడ రెస్టారెంట్ ఉంటుంది కదా! వెళ్ళి చల్లగా కూల్ కూల్‌గా ఏదైనా తాగుదామని వెళ్ళాం. అక్కడ కోకోనట్ క్రష్ తాగామండి. ఆహా! మాటలు లేవు. అసలు ఎంత బావుందంటే అంత బావుందండి. శైలజ గారు అసలు మాటలు సూపర్‌గా ఉంది. అయితే ఇప్పుడు మాకు చేసి చూపించండి మీరు. అడగడమే ఆలస్యం. అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటదా అని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను నేను. చేయండి అయితే. తప్పకుండా. ఈ కోకోనట్ క్రష్‌కి ముందు మనకి కావాల్సింది లేత కొబ్బరి అండి. చాలా లేతగా ఉండాలి. చూసారు కదండి, ఇలా లేత కొబ్బరి తీసుకోవాలి. లేత కొబ్బరి తీసుకుందామండి. దీనిలోకి ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నానండి. ఇందులో 3 స్పూన్స్ అడిషనల్గా గ్లూకోజ్ వేసుకుంటున్నామండి. ఇందులో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బాగా చల్లగా ఉంటే ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. మెయిన్ ఇదండి, కోకోనట్ వాటర్. మామూలు వాటర్ కాకుండా కోకోనట్ వాటరే కలుపుకోవాలి. ఇవన్నీ బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, బ్లెండ్ చేసాక కోకోనట్ క్రష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకుందాం. వీటి మీద ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా టూటీ ఫ్రూటీ కానీ మీరు చేసుకుని గార్నిష్ చేసుకోవచ్చు. శైలజ గారు, కోకోనట్ క్రష్ రెడీ. మీ చేత బలవంతంగానే చేయించుకున్నానా? ఇష్టంగా నేను చేశాను, ఎందుకంటే అది అంత టేస్ట్గా ఉంది. థ్యాంక్ యూ. స్వాతి గారు లేకుండా ఎలాగా? స్వాతి గారు వచ్చేస్తున్నా. శైలజ గారు సూపర్గా ఉందండి. స్వాతి గారు మీరు చెప్పేలోపు నేను దాయిసాను, చూసారా? చాలా బాగుంది. ట్రై చేయండి, సూపర్ గా ఉంది. అంతే సమ్మర్ లో అయితే కనుక బెస్ట్ డ్రింక్ అండి ఇది. చాలా కూల్గా మనకి ఈ ఎండకి చలవ చేస్తుంది కూడా ఈ కొబ్బరి నీళ్ళు. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. స్వాతి గారు, ఒక విషయం చెప్పాలండి, ఇదే కనుక బయట కొనుక్కుంటే మనకి గ్లాసు 80-90 రూపీస్ తీసుకుంటున్నారు. అదే 80-90 రూపీస్ మనం వాటర్ తెచ్చుకుని ఆ లేత కొబ్బరి తెచ్చుకుని మనం చేసుకుంటే ఇక్కడ 3-4 గ్లాసులు తాగొచ్చు. నిజమే. ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కోకోనట్ వాటర్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళని అడిగారు అనుకోండి, లేత గుజ్జురు కూడా తీసిస్తారు. చక్కగా తెచ్చుకొని ఇంట్లోనే ఈ విధంగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ క్రష్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.